అదంతా ఒక పీడకలంటూ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన సమంత ఋతుప్రభ. ఇక సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే సమంత నాగచైతన్యతో పెళ్లి తర్వాత డైవర్స్ తర్వాత ఎన్నో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు సమంత. ఎన్నో నిందలు ఎదుర్కొన్నారు. ఇక చైతన్య శోభితని పెళ్లి చేసుకోవడంతో ఇక అప్పుడు శామ్ ఏంటో అనేది అర్థమైపోయింది అందరికీ. ఇక సమంత చైతన్య విడాకుల తర్వాత ఇక చాలా వరకు ట్విట్టర్ అకౌంట్లకి దూరంగా ఉన్న శామ్ రీసెంట్గా మరో ఒక పోస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా సమంత రాజ్తో లవ్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక చేతితో విడాకులైన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇక సమంత డిప్రెషన్లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక దాని తర్వాత చైతన్య శోభిత మ్యారేజ్ తర్వాత కొంచెం శామ్ అయితే ఇంకా కొంచెం కోలుకున్నారని చెప్పుకోవాలి. ఇక రాజ్తో లవ్ అఫైర్ నడుపుతూ వచ్చేస్తున్నారు శామ్. అంతేకాకుండా ఇక రాజ్ శామ్ కలిసి సన్నిహితంగా ఉన్న ఫొటోస్ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేసాయి. వీరిద్దరూ యుఎస్లో ఇద్దరు కలిసి డేటింగ్ చేసిన ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్గా శ్రీరామనవమిలో ఇక సమంత పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి శామ్కి అయితే నుదుటిపైన సింధూరం కనిపిస్తూ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి ఈ వీడియో వైరల్ అవుతూ వచ్చేస్తుంది. అయితే సింధూరంతో కనిపించడంతో ఇక శామ్ అయితే రాజ్తో కమిట్ అయిపోయినట్టే అనే విషయం అయితే అర్థమవుతూ వచ్చేస్తుంది. అయితే ఇక పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి శామ్ అయితే పెళ్లి చేసుకోబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక శామ్ అయితే మొత్తానికి ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు.